హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ యూ ఆల్. ప్రెసిడెంట్ కంటిన్యూషన్ ఇది. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ పవర్స్ లో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ కూడా ఉంటుంది. సో ఆర్డినెన్స్ కోసం చూద్దాం. సో ఆర్టికల్ 123 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ డ్యూరింగ్ ద రెసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఆర్టికల్ 123 ప్రకారం కాన్స్టిట్యూషన్ ఒక పవర్ ఇస్తుంది. ఎవరికి? ప్రెసిడెంట్. టు ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ డ్యూరింగ్ రెసెస్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్ రెసెస్ టైంలో, అంటే పార్లమెంట్ మీటింగ్ లో లేదన్నమాట. సో ఆ టైంలో ఆర్డినెన్సెస్ అంటే లాస్ అన్నమాట. సో లా ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది. సో పార్లమెంట్ లో లెజిస్లేటివ్ బాడీ కాబట్టి లాస్ ని క్రియేట్ చేస్తుంది. కానీ ఈ టైంలో ఏమైంది? రెసెస్ టైం, అంటే పార్లమెంట్ మీటింగ్ లో లేదు. సో అలాంటి టైంలో ఆర్డినెన్స్ అనేవి లాసే, కానీ వాటిని ప్రెసిడెంట్ ప్రొమల్గేట్ చేస్తారు, ప్రకటిస్తారు. ఓకే, సో ప్రెసిడెంట్ ఇచ్చేవి ఆర్డినెన్సెస్. ఓకే, సో దీస్ ఆర్డినెన్సెస్ హ్యావ్ ద సేమ్ ఫోర్స్ అండ్ ఎఫెక్ట్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్ యాక్ట్ చేస్తే ఎలా అవుతుందో, సో పార్లమెంట్ యాక్ట్ చేస్తే అవి లాస్ అవుతాయి. సో పార్లమెంట్ లాస్ ఉంటాయి కదా, ఒక పార్లమెంట్ పాస్ చేసిన ఒక లా ఎలా ఉంటుందో సేమ్ అదే ఫోర్స్ ఉంటుంది ఆర్డినెన్సెస్ కూడా. బట్ ఆర్ ఇన్ ద నేచర్ ఆఫ్ టెంపరీ లాస్, కానీ ఇవి టెంపరీ కింద వస్తాయి. ఓకే, సో ఎందుకంటే ప్రెసిడెంట్ ప్రొమల్గేట్ చేస్తారు కాబట్టి. ఓకే, సో ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ కున్న లెజిస్లేటివ్ పవర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒకటి. ఓకే, సో ఇట్ హ్యాస్ బీన్ వెస్టెడ్ ఇన్ హిమ్ టు డీల్ విత్ అన్ఫోర్సీన్ ఆర్ అర్జెంట్ మ్యాటర్స్. సో ఇది ప్రెసిడెంట్ కి ఎందుకు ఇచ్చారంటే అన్ఫోర్సీన్ ఆర్ అర్జెంట్ మ్యాటర్స్, అంటే ముందు ఊహించనివి, సడన్ గా ఏదైనా అవసరం వచ్చిందనమాట. సో అలాంటప్పుడు ఆల్రెడీ ఇక్కడ రిసెస్ పీరియడ్ లో ఉంది, పార్లమెంట్ మీటింగ్ లో లేదు లా చేయడానికి కానీ ఏదైనా రూల్స్ పెట్టడానికి కానీ. సో అప్పుడు ప్రెసిడెంట్ వాటిని ఇష్యూ చేస్తారు. ఓకే, సో బట్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ దిస్ పవర్ ఈ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ ఆఫ్ 4 లిమిటేషన్స్. సో దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, చూద్దాం. హీ కెన్ ప్రొమల్గేట్ అన్ ఆర్డినెన్స్ ఓన్లీ వెన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ నాట్ ఇన్ సెషన్, లేదా ఆర్ వన్ ఐదర్ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. అంటే పార్లమెంట్ లో 2 హౌసెస్, లోక్సభ, రాజ్యసభ, 2 హౌసెస్ కూడా మీటింగ్ లో లేవు. ఓకే, సో సెషన్ లో లేవు, 2 హౌసెస్ కూడా మీటింగ్ లో లేవు. అంటే ఇది కూడా సెషన్ జరగడం లేదు, ఇక్కడ కూడా సెషన్ జరగడం లేదు. సో 2 లేవు, లేదా ఈ రెండిట్లో ఒకటి లేదు, ఏదో ఒకటి అనుకోండి. సో ఏదైనా ఒకటి. ఓకే, సో రెండిట్లో ఏదైనా ఒకటి లేదు. సో ఈ కండిషన్ లో మాత్రమే ఆర్డినెన్స్ ఇష్యూ చేయగలరు. ఓకే, సో an ordinance can also be issued when only one house is in session, because law can pass by both the houses, not by one house alone. ఓకే, సో 2 హౌస్లు సెషన్ లో లేకపోయినా, లేదైనా ఏదైనా ఒక హౌస్ సెషన్ లో లేకపోయినా సరే, అంటే ఇంకొక హౌస్ సెషన్ లో ఉండొచ్చు. సో ఒక హౌస్ సెషన్ లో ఉంది అయినా సరే ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు. ఎందుకంటే సో లాని క్రియేట్ అవ్వాలి. ఓకే, లా క్రియేట్ అవ్వాలి, ఇది పాస్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? సో 2 హౌసులు కూడా ఉండాలి. సో 2 హౌసులు లేవు, ఇక్కడ ఒక హౌసే ఉంది కదా. సో ఒక హౌస్ ఉన్నా సరే ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు. అండ్ ఆర్డినెన్స్ మేడ్ వెన్ బోత్ ద హౌసెస్ ఆర్ ఇన్ సెషన్ ఈజ్ వైడ్. సో 2 హౌసెస్ ఉన్నప్పుడు ఆర్డినెన్స్ పాస్ చేస్తే అది వైడ్ అవుద్ది, అంటే అది రాంగ్, అది చెల్లదు. ఓకే, దస్ ద పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు లెజిస్లేట్ బై ఆర్డినెన్స్ ఈజ్ నాట్ ఏ ప్యారలల్ పవర్ ఆఫ్ ద లెజిస్లేషన్. సో 2 హౌస్లు ఉన్నప్పుడు, సెషన్ లో ఉన్నప్పుడు ఈ ఆర్డినెన్స్ అనేది చెల్లదు. అంటే అర్థం ఏంటి? ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్స్ పవర్, ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ పవర్ అంటే ఏంటి? ప్రెసిడెంట్ లాస్ తయారు చేస్తున్నారు ఇక్కడ, రైట్ కదా. కానీ పార్లమెంట్ యొక్క పవర్ ఏంటి? పార్లమెంట్ పని లా చేయడం, కానీ ఇక్కడ ప్రెసిడెంట్ లా చేస్తున్నారు, రైట్. మరి ఇది లా చేయడమే, ఇది లా చేయడమే కదా. సో దీని ప్రకారంగా మనకి ఏం తెలుస్తుందంటే పార్లమెంట్ లా చేయడాన్ని ప్రెసిడెంట్ లా చేయడము, ఈ రెండు ఈక్వల్ కాదు, రెండు ప్యారలల్ కాదు. సో ఎప్పుడైతే హౌసెస్ సెషన్ లో ఉండవో ఆ టైంలో మాత్రమే ఆర్డినెన్స్ ఇష్యూ చేయగలరు. ఓకే, సో ప్రెసిడెంట్ లెజిస్లేచర్ అలాగే పార్లమెంట్ యొక్క లెజిస్లేచర్ రెండు ప్యారలల్ కావు, రెండు సమానం కావు. ఓకే, సో సో రెండు ప్యారలల్ కావు కాబట్టి పార్లమెంట్ ఒక సైడ్ లాస్ చేస్తుంటే ప్రెసిడెంట్ ఒక సైడ్ లా చేయడం అవ్వదు. ఓకే, సో ఒక సైడ్ లా, ఎందుకంటే 2 హౌస్లు ఉన్నాయి, 2 హౌస్లు ఉన్నప్పుడే కదా ఇవి లా చేస్తాయి. సో ఇవి లా చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ లా చేయడానికి అవ్వదు. ఓకే, అందువల్ల దానికి ప్యారలల్ కాదు అది. ఓకే, అండ్ నెక్స్ట్, హీ కెన్ మేక్ ఆర్డినెన్స్ ఓన్లీ వెన్ హీ సాటిస్ఫైడ్ దట్ ద సర్కమ్స్టాన్సెస్ ఎగ్జిట్ దట్ రెండర్ ఇట్ నెససరీ ఫర్ హిమ్
టు టేక్ ఇమీడియట్ యాక్షన్. సో ఎప్పుడు ఆ ఆర్డినెన్స్ ఇష్యూ చేయగలరంటే హీ సాటిస్ఫైడ్ దట్ సర్కమ్స్టాన్సెస్, కొన్ని సిచ్యువేషన్స్ రావాలి దట్ రెండర్ ఇట్ నెససరీ టు ఇమీడియట్ యాక్షన్, ఒక ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందనమాట. అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు సో ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అని అనిపిస్తే, సో ప్రెసిడెంట్కి అనిపిస్తే అప్పుడు ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్ కోపర్ కేస్, ఆర్సీ కోపర్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ కెన్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎ కోర్ట్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మాలిఫైడ్. సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఈ కేసులో ప్రెసిడెంట్ సాటిస్ఫై అయితే సరిపోదు. సో ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ అనేది క్వశ్చన్ చేయొచ్చు కోర్టులో. ఇక్కడ ఏంటంటాం, ప్రెసిడెంట్ సాటిస్ఫై అయితే చాలు. సో దీని ప్రకారం ప్రెసిడెంట్ సాటిస్ఫై అవ్వాలి, అంటే నేను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అని ప్రెసిడెంట్ సాటిస్ఫై అయితే ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి, సో ఈ అతని యొక్క సాటిస్ఫాక్షన్ అనేది అతని ఉద్దేశం, రైట్. సో అతని యొక్క సాటిస్ఫాక్షన్ అనేది కోర్టుకు వెళ్ళొచ్చు. సో ఎప్పుడు వెళ్ళొచ్చు, ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మాలిఫైడ్. ఓకే, సో మాలిఫైడ్ అంటే ఇది రాంగ్ అనమాట, అంటే మోసం చేయడానికి చేసింది అనమాట. ఓకే, సో డిసీవ్, మోసం చేయడానికి చేసిన ఒక ఇష్యూ, అలాంటి సందర్భాల్లో దాని క్వశ్చన్ కోర్టుకు వెళ్ళొచ్చు. ఓకే, అండ్ దిస్ మీన్స్ దట్ డెసిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు ఇష్యూ అన్ ఆర్డినెన్స్ కెన్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎ కోర్ట్ ఆన్ ద గ్రౌండ్. సో ఏ విషయంలో, సో అతని యొక్క సాటిస్ఫాక్షన్, అతని యొక్క డిసిషన్ అనేది కోర్టుకు వెళ్ళొచ్చు. సో ఆర్డినెన్స్ కెన్ బి క్వశ్చన్డ్ ఇన్ ఏ కోర్ట్, కోర్టుకు వెళ్ళొచ్చు. దానికి ఒక గ్రౌండ్ ఉంది, ఏ విషయం, సో మాలిఫైడ్ కండిషన్ లో వెళ్ళాలి. సో దట్ ద ప్రెసిడెంట్ హ్యాస్ ప్రొరోగ్డ్ వన్ హౌస్ ఆర్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ deliberately with a view to promulgate an ordinance on a controversial subject so as to bypass the parliamentary decision and thereby circumventing the authority of the parliament. So on the ground that president prorogue, సో ప్రెసిడెంట్ ప్రొరోగ్ చేస్తారు. సో హౌస్లు మీటింగ్ లో ఉన్నాయి, సో వాటిని ప్రొరోగ్ చేసేసారు. ప్రొరోగ్ చేసేయడం అంటే మీటింగ్ ఆపేయడం కదా, సో ఇది అందరికీ తెలిసిందే, రైట్. సో ప్రొరోగ్ చేసేసారు. సో వన్ హౌస్ కానీ లేదా రెండు హౌస్లు కానీ ఎందుకు చేశారంటే కావాలనే చేశారు. సో విత్ ఎ వ్యూ టు ప్రొమల్గేట్ అన్ ఆర్డినెన్స్, ఒక ఆర్డినెన్స్ ని ఇష్యూ చేయడం కోసం హౌసెస్ ని ప్రొరోగ్ చేసేసారు. ఓకే, సో ఎందుకోసం ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలంటే ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ని ఆర్డినెన్స్, ఆ సబ్జెక్ట్ మీద ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలి. ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలనే ఇంటెన్షన్ తో ప్రెసిడెంట్ ఏం చేశారు, హౌసెస్ ని ప్రొరోగ్ చేసేసారు. హౌసెస్ ప్రొరోగ్ చేసేస్తే అప్పుడే కదా ఆర్డినెన్స్ ఇష్యూ చేయగలరు. ఓకే, సో అప్పుడు ఏమవుద్ది, బైపాస్ ద పార్లమెంటరీ డిసిషన్, అంటే పార్లమెంటరీ డిసిషన్ నుంచి ఇక్కడ తప్పించుకోవచ్చు. అండ్ దేర్ బై సర్కంవెంటింగ్ ద అథారిటీ ఆఫ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ కున్న అథారిటీని తప్పించి అతను ఆర్డినెన్స్ ఇష్యూ చేయడానికి అది చేశారు, అంటే ఇది మోసం చేసినట్టే. సో అది మాలిఫైడ్ కిందకు వస్తుంది, అప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 మేడ్ ద ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఫైనల్ అండ్ కన్క్లూజివ్ అండ్ బియాండ్ ద జ్యుడిషియల్ రివ్యూ. సో 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం 1975 లో మేడ్ ద ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ అనేది ఫైనల్ అని చెప్పారు. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ లో చేంజెస్ చేస్తాం. ఏంటని చేంజెస్ చేస్తామంటే ప్రెసిడెంట్ సాటిస్ఫై అయితే అదే ఫైనల్, అదే కన్క్లూజివ్ అండ్ బియాండ్ ద జ్యుడిషియల్ రివ్యూ, అంటే కోర్టుకు వెళ్ళడానికి అవ్వదు. సో జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉండదు. ఓకే, బట్ దిస్ ప్రొవిజన్ వాజ్ డిలీటెడ్ బై 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ ప్రొవిజన్ ని 44th అమెండ్మెంట్ ద్వారా మళ్ళీ చేంజెస్ చేశారు. సో ఆఫ్ 1978 దట్ ద ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఇస్ జస్టిసబుల్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మాలిఫైడ్. ఓకే, సో మాలిఫైడ్ కండిషన్ లో ప్రెసిడెంట్ యొక్క డెసిషన్, ప్రెసిడెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది జస్టిసబుల్. జస్టిసబుల్ అంటే కోర్టుకు వెళ్ళొచ్చు. సో అతను కరెక్ట్ గా చేయలేదు, సో అది కోర్టుకు వెళ్ళి సో అక్కడ తేల్చుకోవచ్చు దానికోసం, రైట్. సో గ్రౌండ్స్ ఆఫ్ మాలిఫైడ్. ఓకే, సో ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ మాలిఫైడ్ కింద 44th అమెండ్మెంట్ ద్వారా చేంజ్ చేశారనమాట. ఓకే, ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ మాలిఫైడ్ అది జస్టిసబుల్. ఇంతకు ముందు 38th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో అది జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళడానికి అవ్వదు. ఓకే, ప్రెసిడెంట్ డిసిషనే ఫైనల్ అనమాట అంతకు ముందు, బట్ దాన్ని 44th అమెండ్మెంట్ లో చేంజ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూడండి, హిజ్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఈజ్ కో ఎక్స్టెన్సివ్ as regards all matters except duration with the law making powers of the parliament. సో అతని యొక్క ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది కో ఎక్స్టెన్సివ్ యాజ్ ఆల్ మ్యాటర్స్ ఎక్సెప్ట్ డ్యూరేషన్. సో టైంను వదిలేసి రిమైనింగ్ అన్ని మ్యాటర్స్ లో కూడా పార్లమెంట్ కి ఈక్వల్ ఉంటుంది. పార్లమెంట్ లో చేసిన లా లాగే సేమ్ ఉంటుంది, సేమ్ పవర్స్ అన్ని ఉంటాయి, కానీ టైం విషయంలో మాత్రం చిన్న చేంజెస్ ఉంటాయి. ఓకే, సో విత్ ద లా మేకింగ్ పవర్స్ ఆఫ్ ద పార్లమెంట్. సో దిస్ హ్యాస్ టూ ఇంప్లికేషన్స్. An ordinance can be issued only on those subjects
ఆన్ విచ్ ద పార్లమెంట్ కెన్ మేక్ లాస్. సో పార్లమెంట్ ఏవైతే చేయగలదో వాటి మీద మాత్రమే ఆర్డినెన్స్ ఇష్యూ చేయగలదు. ఓకే, సో పార్లమెంట్ ఈక్వల్ గానే చేయగలదు అన్ని కూడా. ఓకే, ఒక టైం విషయంలో తప్ప. ఓకే, సో అన్ ఆర్డినెన్స్ కెన్ ఇష్యూడ్ ఓన్లీ ఆన్ సబ్జెక్ట్స్. ఏ విషయాల్లో ఇష్యూ చేయగలరు ఆర్డినెన్స్ అనేది? పార్లమెంట్ ఏ విషయాలకైతే లాస్ ని చేయగలదో వాటికి మాత్రమే. ఓకే, అండ్ అన్ ఆర్డినెన్స్ ఈజ్ సబ్జెక్ట్ టు ద సేమ్ కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్ చేసిన లాకి ఎలాంటి లిమిటేషన్స్ అయితే ఉంటాయో, కాన్స్టిట్యూషన్ లో లిమిటేషన్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా, ఎలాంటి లాస్ చేసినా ఏవైనా. ఓకే, కాన్స్టిట్యూషన్ దాటి చేయకూడదు. ఎలాంటి లిమిటేషన్స్ అయితే ఉంటాయో ఆర్డినెన్స్ కూడా అలాంటి లిమిటేషన్స్ ఉంటాయి. హెన్స్ అన్ ఆర్డినెన్స్ కెనాట్ అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే ఎనీ ఫండమెంటల్ రైట్స్. సో అందువల్ల ఆర్డినెన్స్ అనేది ఫండమెంటల్ రైట్స్ ని రిమూవ్ చేయలేదు. సో పార్లమెంట్ ఏదైనా లాస్ చేసి ఫండమెంటల్ రైట్స్ ని రిమూవ్ చేసేస్తానంటే అవ్వదు కదా, సేమ్ అలాగే. సో ఆర్డినెన్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ ని ఏం చేయలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఎవ్రీ ఆర్డినెన్స్ issued by the president during recess of the parliament must be laid before both the houses of the parliament when it reassembles. If the ordinance is approved by the both houses, it becomes an act. ఓకే, సో పార్లమెంట్ వచ్చేసి రెసెస్ టైంలో ఉంది. రెసెస్ టైంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. సో ఎవ్రీ ఆర్డినెన్స్ ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ ఇష్యూ చేసిన ప్రతి ఆర్డినెన్స్ కూడా ఏ టైంలో ఇష్యూ చేశారు? రెసెస్ టైంలో ఇష్యూ చేశారు. లైడ్ బిఫోర్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సో రెండు హౌసెస్ ముందు అది ఉంచాలి. ఓకే, వన్ ఇట్ రీఅసెంబుల్స్. సో రెసెస్ నుంచి మళ్ళీ రీఅసెంబుల్ అవుతారు. 6 months లో మళ్ళీ రీఅసెంబుల్ అవ్వాలి కదా. సో 6 months లో రీఅసెంబుల్ అవుతారు కాబట్టి రీఅసెంబుల్ అయినప్పుడు అది పార్లమెంట్ ముందు ఉంచాలి. సో అప్పుడు ఆ పార్లమెంట్ ఏం చేస్తుంది? ద ఆర్డినెన్స్ ఈజ్ అప్రూవ్ అయితే అప్రూవ్ చేస్తుంది, లేదంటే చేయదు. అప్రూవ్ చేస్తే ఆ ఆర్డినెన్స్ అనేది ఒక యాక్ట్ అవుతుంది, అది చట్టంగా మారిపోతుంది. ఓకే, నెక్స్ట్, ఇఫ్ పార్లమెంట్ టేక్స్ నో యాక్షన్ అట్ ఆల్, the ordinance ceases to operate on the expiry of the 6 weeks from the reassembly of the parliament. సో పార్లమెంట్ రీఅసెంబుల్ అయ్యాక ఆర్డినెన్స్ వాళ్ళ ముందు ఉంచాలి. సో అప్పుడు వాళ్ళు ఓకే చెప్తారు, లేదంటే లేదు. సో అప్పుడు యాక్ట్ అవుతుంది ఓకే చెప్పిస్తే. కానీ పార్లమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సో అప్పుడేమవుద్ది? ఆ ఆర్డినెన్స్ అనేది సీజ్ అయిపోద్ది, అంటే అక్కడతో అది ఎండ్ అయిపోద్ది. ఓకే, ఆపరేట్స్ ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ 6 weeks ఫ్రమ్ ద రీఅసెంబ్లీ. సో పార్లమెంట్ మళ్ళీ రీఅసెంబుల్ అయ్యాక అక్కడ నుంచి 6 weeks టైం ఉంటుంది అనమాట. 6 weeks కి అది ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే అది అక్కడతో ఆగిపోద్ది, ఆర్డినెన్స్ మరికి పవర్ ఉండదు. ఓకే, సో ద ఆర్డినెన్స్ మే ఆల్సో సీజ్ టు ఆపరేట్ ఈవెన్ ఎర్లియర్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ 6 weeks. ఆ 6 weeks కంటే ముందు కూడా ఈ ఆర్డినెన్స్ అనేది సీజ్ అవ్వచ్చు. ఇఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ పాస్ రెజల్యూషన్ డిస్అప్రూవింగ్ ఇట్. సో అయితే అప్రూవ్ చేస్తే యాక్ట్ అవుద్ది, ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే 6 weeks లో అది ఎండ్ అయిపోద్ది. సో దాని లైఫ్ అక్కడతో అయిపోయినట్టే. అంతకంటే ముందే ఆపేయాలనుకుంటే దాన్ని డిసప్రూవ్ చేస్తారు. ఓకే, దాన్ని రిమూవ్ చేసేస్తారు, డిసప్రూవ్ చేసేస్తుంది పార్లమెంట్, అప్పుడు అది ఎగ్జిట్ అయిపోద్ది. అండ్ ఇఫ్ ద హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ సమండ్ టు రీఅసెంబుల్ ఆన్ డిఫరెంట్ డేట్స్, ద పీరియడ్ ఆఫ్ 6 weeks ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద లాటర్ ఆఫ్ ద దోస్ డేట్స్. సో హౌసెస్ రీఅసెంబుల్ అవ్వాలి. సో రీఅసెంబుల్ అయితే ఒక హౌస్ ముందు అవ్వచ్చు, ఇంకొక హౌస్ కొన్ని రోజుల తర్వాత అవ్వచ్చు, రైట్? సో అప్పుడు ఏది కౌంట్ చేస్తారంటే నెక్స్ట్ అయింది కదా లేటర్, సో రెండోది అయింది కదా, సో అక్కడ నుంచి ఆ 6 weeks అనేవి కౌంట్ చేస్తారు. ఓకే, సో ఏ హౌస్ అయినా 6 months కదా టైం. సో ఈ హౌస్ అయినా 6 months లో వస్తుంది, ఈ హౌస్ అయినా 6 months టైమే ఉంటుంది ఫిక్స్డ్ గా. సో 6 months లో రీఅసెంబుల్ అయిపోతాయి ఖచ్చితంగా, రైట్? సో ఈ 6 weeks క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నెక్స్ట్ రీఅసెంబుల్ అయిన హౌస్ నే తీసుకుంటారు, అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో అప్పుడేమవుతుంది? దిస్ మీన్స్ దట్ ద మాక్సిమం లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినెన్స్ కెన్ బి 6 months అండ్ 6 weeks. సో అందువల్ల ఏమవుతుంది చూడండి, మాక్సిమం లైఫ్ ఎంత ఉండొచ్చు? ఒక హౌస్ రెండు హౌస్ మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 6 months కదా. సో మినిమం 6 months లో మళ్ళీ మీటింగ్ కి వెళ్ళాలి హౌసెస్. ఓకే, సో ఫస్ట్ హౌస్ ఒక 5 months కి వెళ్ళేది అనుకోండి, నెక్స్ట్ హౌస్ ఖచ్చితంగా 6 months లో వెళ్ళాలి మీటింగ్ కి. సో 6 months మాక్సిమం గ్యాప్ ఉంటుంది మీటింగ్ కి. సో 6 months మాక్సిమం గ్యాప్ ప్లస్ ఇక్కడ ఉన్న 6 weeks టైం ఉంది. ఓకే, సో 6 weeks మొత్తం 6 months ప్లస్ 6 weeks ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ నాన్ అప్రూవల్ విత్ ద పార్లమెంట్, 6 months బీయింగ్ ద మాక్సిమం గ్యాప్ బిట్వీన్ ద 2 sessions ఆఫ్ ద పార్లమెంట్. ఎందుకంటే 6 months మాక్సిమం గ్యాప్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇఫ్ అన్ ఆర్డినెన్స్ ఈజ్ అలౌడ్ టు ల్యాప్స్ వితౌట్ బీయింగ్ ప్లేస్డ్ బిఫోర్ పార్లమెంట్, దెన్ ద యాక్ట్ డన్ అండ్ కంప్లీటెడ్ అండర్ ఇట్ బిఫోర్ ఇట్ సీజెస్ టు ఆపరేట్ రిమైన్ ఫుల్లీ వ్యాలిడ్ అండ్ ఎఫెక్టివ్. సో ఈ ఆర్డినెన్స్ అనేది అలౌడ్ టు ల్యాప్స్ వితౌట్ బీయింగ్ ప్లేస్డ్ బిఫోర్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ ముందు అది పెట్టకుండా ఆర్డినెన్స్ దాన్ని ల్యాప్స్ అయ్యేంత వరకు వదిలేస్తే అలాగా. సో అలా వదిలేస్తే ఏమవుద్ది చూడండి, అండ్ యాక్ట్స్ డన్ అండ్ కంప్లీట్లీ అండర్ ఇట్ బిఫోర్ సీజెస్ టు ఆపరేట్. సో కొంత టైంకి 6 months ప్లస్ 6 weeks టైం అంతే కదా.
సో అది ల్యాప్స్ అయిపోద్ది. సో ల్యాప్స్ అవ్వకమంటే సీజ్ అయిపోద్ది. సో అది సీజ్ అవ్వక ముందు ఆ ఆర్డినెన్స్ ప్రకారం కొన్ని పనులు చేసి ఉండొచ్చు, రైట్? సో కొన్ని యాక్ట్స్ డన్ అండ్ కంప్లీటెడ్ అండర్ ఇట్. సో దాని ప్రకారంగా కొన్ని ఏవైనా పనులు జరుగుండొచ్చు. అవన్నీ రిమైన్ ఫుల్లీ వ్యాలిడ్ అండ్ ఎఫెక్టివ్. అవన్నీ కూడా వ్యాలిడ్, అలాగే అవన్నీ ఎఫెక్ట్ లో ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్, ద ప్రెసిడెంట్ కెన్ ఆల్సో విత్డ్రా అన్ ఆర్డినెన్స్ అట్ ఎనీ టైం. ప్రెసిడెంట్ ఏ టైంలో అయినా సరే దాన్ని విత్డ్రా చేసుకోగలరు ఆర్డినెన్స్ ని. హౌఎవర్, హిస్ పవర్ ఆఫ్ ఆర్డినెన్స్ మేకింగ్ ఈజ్ నాట్ ఏ డిస్క్రిషనరీ పవర్. ఓకే. And he can promulgate or withdraw an ordinance only on the advice of the Council of Ministers headed by the Prime Minister. Okay. సో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు ఎప్పుడు? రిసెస్ టైంలో, పార్లమెంట్ మీటింగ్ లో లేదు, సెషన్ లో లేదు కాబట్టి. కానీ అది అతని డిస్క్రిషనరీ పవర్ కాదు, అతని యొక్క సొంత డెసిషన్ కాదు అది. సో అది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు అడ్వైస్ చేస్తే మాత్రమే చేస్తారు, అంతే. ఓకే. అండ్ ఆర్డినెన్స్ లైక్ ఎనీ, చూడండి, సో దాన్ని ప్రొమల్గేట్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా ఏది చేయాలన్నా సరే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ వల్ల చేయగలరు. ఓకే. అండ్ ఆర్డినెన్స్ లైక్ ఎనీ అదర్ లెజిస్లేషన్ కెన్ బి రెట్రోస్పెక్టివ్, దట్ ఈస్ ఇట్ మే కమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ ఏ డేట్ బ్యాక్ డేట్. ఓకే. ఇట్ మే మాడిఫై ఆర్ రిపీల్ ఎనీ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ అనదర్ ఆర్డినెన్స్, అండ్ ఇట్ కెన్ ఆల్టర్ amend a tax law also. However, it cannot be issued to amend the constitution. సో నార్మల్ లెజిస్లేషన్ ఎలా ఉంటుందో, సో అన్ ఆర్డినెన్స్ లైక్ ఎనీ అదర్ లెజిస్లేషన్, సో అదర్ లెజిస్లేషన్ లాగే ఇట్ కెన్ బి రెట్రోస్పెక్టివ్. సో ఇది రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అంటే ఆల్రెడీ లాస్ ఉంటాయి, సో ఆల్రెడీ లా ఉంది కదా, అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ పాస్ చేస్తున్నారు, అంతకంటే ముందే కొన్ని లాస్ ఉంటాయి. సో దానికి సంబంధించిన లా ఇది ఆర్డినెన్స్ అయి ఉండొచ్చు. సో ఈ లాస్ లో చేంజెస్ చేయొచ్చు. ఓకే. సో ఆల్రెడీ ఒక లా ఉంది, దాన్ని చేంజెస్ చేసేవచ్చు అనమాట. సో అది రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. ఓకే. సో ఇట్ మే బి మాడిఫై ఆర్ రిపీల్ ఎనీ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ అదర్ ఆర్డినెన్స్. ఆల్రెడీ ఒక ఇష్యూ అయిన ఆర్డినెన్స్ కానీ, లేదంటే పార్లమెంట్ చేసిన ఒక యాక్ట్ ని కానీ దాన్ని కంప్లీట్ గా రిమూవ్ చేయగలదు, రిపీల్ చేయగలదు అనమాట. రిమూవ్ చేయగలదు, లేదా అందులో చేంజెస్ కూడా చేయగలదు ఆర్డినెన్సెస్. ఓకే. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. అండ్ ఇట్ కెన్ ఆల్టర్ అండ్ అమెండ్ ఏ ట్యాక్స్ లాస్, ట్యాక్స్ కి సంబంధించిన లాస్ ని కూడా అమెండ్ చేయగలదు, మాడిఫై చేయగలదు అనమాట. ఓకే. హౌఎవర్ ఇట్ కెనాట్ ఇష్యూ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్, కానీ రాజ్యాంగాన్ని మాడిఫై చేయలేదు. ఓకే. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయలేదు. ఓకే. అండ్ ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ ఇండియా ఈజ్ రాదర్ అన్యూజువల్ అండ్ నాట్ ఫౌండ్ ఇన్ మోస్ట్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ దట్ యుఎస్ఏ అండ్ యూకే. సో మన ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, మన ప్రెసిడెంట్ కొన్ని ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది కొంచెం అన్యూజువల్. సో ఇది వేరే ఎక్కడ కూడా మోస్ట్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్స్ లో ఉండదు అనమాట, ఇంక్లూడింగ్ యుఎస్, యూకే లో కూడా ఉండదు. ఓకే. సో in justification of the ordinance making power of the president, Dr. B.R. Ambedkar said in the Constituent Assembly that the mechanism of issuing ordinance has been devised in order to enable the executive to deal with a situation that may be suddenly immediately arise when the parliament is not in session. సో ఈ విషయం, ఈ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ కోసం అంబేద్కర్ ఏమన్నారంటే, అంటే ఇది ఎందుకు పెట్టారు ఇలాంటి అడిగినప్పుడు, సో దాని యొక్క రీజన్ ఏంటి అని ఇచ్చారు మనకి. ఓకే. అంబేద్కర్ ఏం చెప్పారు? ఇష్యూయింగ్ అన్ ఆర్డినెన్స్ హ్యాస్ బీన్ డివైస్డ్ ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ ద ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఎవరు? ఎగ్జిక్యూటివ్. సో ఎనేబుల్ ద ఎగ్జిక్యూటివ్ టు డీల్ విత్ ద సిచ్యువేషన్ ని డీల్ చేయడం. ఎలాంటి సిచ్యువేషన్? సడన్ ఇమీడియట్ అరైజ్ వన్ పార్లమెంట్ నాట్ ఇన్ సెషన్. పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు, ఏదైనా ఒక ఇమీడియట్ గా సడన్ గా అవసరమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ కి ఆ పవర్ ఇవ్వడం కోసమే ఈ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది అని అంబేద్కర్ గారు చెప్పారు. ఓకే. It must be clarified here that the ordinance making power of the president has no necessary connection with the national emergency envisaged with in Article 352. So the president can issue an ordinance even when there is no war or external aggression or armed rebellion. సో ఆర్డినెన్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు? పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు. అది కూడా సడన్ గా ఇమీడియట్ గా అని చెప్తున్నాం. సడన్ గా ఇమీడియట్ గా అంటే ఏదైనా థ్రెట్ కానీ ఏదైనా ఉండొచ్చు అని అనుకుంటాం, కానీ అలా కాదు. సో క్లారిఫైడ్ హియర్ దట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ కి ఎమర్జెన్సీకి సంబంధం లేదు. సో అండర్ ఆర్టికల్ 352 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీకి. ఓకే. సో ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ అన్ ఆర్డినెన్స్ ఈవెన్ వితౌట్ నో వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ ఆర్మడ్ రెబెలియన్ కానీ ఇలాంటి ఎమర్జెన్సీస్ ఏం లేకపోయినా సరే ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ని ఇష్యూ చేయగలరు. దానికి అసలు సంబంధం లేదు, అంటే ఎమర్జెన్సీకి దానికి ఆర్డినెన్స్ కి సంబంధం లేదు. ఓకే.
సో ఏదో ఒక అవసరం వచ్చింది, దాన్ని డీల్ చేయడం కోసం మాత్రమే, అంతే. ఓకే. సో ద రూల్స్ ఆఫ్ ద లోక్సభ require that whenever a bill seeking to replace an ordinance is issued in the house, a statement explaining the circumstances that has necessitated immediate legislation by ordinance should also be placed before the house. చూడండి, సో లోక్సభ రూల్స్ ప్రకారం, సో లోక్సభ రూల్స్ రిక్వైర్ అంటే లోక్సభ రూల్స్ ప్రకారం ఒక అవసరం ఉంది. ఏంటి? whenever a bill seeking to replace an ordinance ఇష్యూ అయి ఉంది, సో పార్లమెంట్ సెషన్కి వచ్చింది. సో ఇప్పుడు లోక్సభ రూల్స్ ప్రకారం ఏంటంటే, ఒకవేళ ఈ ఆర్డినెన్స్ ని రీప్లేస్ చేస్తున్నారు. సో బిల్ సీకింగ్ టు రీప్లేస్ ద ఆర్డినెన్స్ ని రీప్లేస్ చేస్తున్నారంటే ఇంకొకటి ఏదో ఒకటి పెడుతున్నారు దాని ప్లేస్ లో. ఈజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ద హౌస్ లో ఇంట్రడ్యూస్ చేస్తే, ఏ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయినింగ్ ద సర్కమ్స్టెన్సెస్, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అందులో ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? సిచ్యువేషన్స్. సర్కమ్స్టెన్స్ అంటే సిచ్యువేషన్ హ్యాస్ నెసెసిటేటెడ్ ఇమీడియట్ లెజిస్లేషన్ బై ద ఆర్డినెన్స్. సో ఆర్డినెన్స్ చేసి ఇమీడియట్ గా ఒక లా తేవాల్సిన అవసరం ఏమొచ్చింది, అలాంటి సిచ్యువేషన్ ఏమొచ్చింది అని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఓకే, హౌస్ లో. ఓకే. అండ్ నెక్స్ట్, సో ఫార్ నో కేస్ హ్యాస్ గాన్ టు ద సుప్రీం కోర్ట్ రిగార్డింగ్ ప్రొమల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్స్ బై ద ప్రెసిడెంట్స్. ఇప్పటి వరకు సుప్రీం కోర్టుకి కేసులు ఏం వెళ్ళలేదు. సో ఇప్పటి వరకు సుప్రీం కోర్టుకి ప్రెసిడెంట్ ఇష్యూ చేసిన ఆర్డినెన్స్ మీదుగా సుప్రీం కోర్టుకి ఎలాంటి కేసు కూడా వెళ్ళలేదన్నమాట. ఓకే. అండ్ బట్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ద బీసీ వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1987 లో, సో ఈ కేసులో ఈజ్ హైలీ రెలవెంట్ హియర్. సో ప్రెసిడెంట్ కేసు ఇప్పటి వరకు వెళ్ళలేదు, బట్ ఒక జడ్జిమెంట్ ఉంది. సో జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇక్కడ అవసరం పడుతుంది, చూడండి. సో రిలవెంట్ ఉంది మనకి ఇక్కడ. సో ఇన్ దట్ కేస్ ద కోర్ట్ పాయింటెడ్ అవుట్ దట్ బిట్వీన్ 1967 and 81 the governor of Bihar promulgated 256 ordinances, and all these were kept in force for a period ranging from 1 to 14 years by promulgation from time to time. ఏం జరిగిందంటే, కోర్ట్ పాయింట్ అవుట్ చేసింది ఏంటి, 67 నుంచి 81 మధ్యలో బీహార్ గవర్నర్ ఏం చేశారు, 256 ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. అది కూడా కంటిన్యూస్ గా. సో ఒక్కొక్కటి 1 to 14 years వరకు టైం నుంచి, అలాగే బై ప్రొమల్గేషన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ దాన్ని కంటిన్యూస్ గా ప్రొమల్గేట్ చేస్తూనే ఉన్నారు. ఓకే. సో ద కోర్ట్ రూల్ దట్ సక్సెసివ్ రీప్రొమల్గేషన్ ఆఫ్ ద ఆర్డినెన్సెస్ విత్ ద సేమ్ టెక్స్ట్ వితౌట్ ఎనీ అటెంప్ట్ టు గెట్ ద బిల్ పాస్డ్ బై ద అసెంబ్లీ would amount to violation of the constitution, and the ordinance so repromulgated is liable to be struck down. Okay. It held that exceptional power of the lawmaking through ordinance cannot be used as a substitute for the legislative power of the state legislature. ఓకే. ఇక్కడ ఏం జరిగింది, ఆర్డినెన్సెస్ ఇష్యూ చేస్తూనే ఉన్నారు, కంటిన్యూస్ గా ఇష్యూ చేస్తున్నారు. కానీ ఏమవ్వాలి, యాక్చువల్లీ ఆర్డినెన్స్ అంటే ఏంటి, లా. సో లా ఎవరు చేయాలి, లా చేయడానికి లెజిస్లేచర్ ఉంది. సో లెజిస్లేచర్కి అది పంపించకుండా, సో లెజిస్లేచర్కి పంపిస్తే లెజిస్లేచర్ ఏటో ఒకటి చేస్తుంది. సో అయితే ఓకే చెప్పడమో ఏదైనా చేస్తుంది. కానీ అలా చేయకుండా కంటిన్యూస్ గా ఎగ్జిక్యూటివ్ దాన్ని యూజ్ చేసుకుంటుంది. సో ఎగ్జిక్యూటివ్ లా చేయడానికి కాదు కదా, సో లెజిస్లేచరే లా చేయడానికి. సో ఇక్కడ అదే అంటుంది కోర్టు, సక్సెసివ్ ప్రొమల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్సెస్ విత్ సేమ్ టెక్స్ట్, అదే టెక్స్ట్, సో ఎలాంటి చేంజెస్ చేయకుండా, వితౌట్ ఎనీ అటెంప్ట్ టు బిల్ పాస్ బై ద అసెంబ్లీ, సో అసెంబ్లీలో దాన్ని పాస్ చేయాలని అలాంటి ఆలోచన లేదు, అటెంప్ట్ కూడా చేయలేదు. సో వుడ్ బి అమౌంట్ టు ద వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఎందుకంటే అది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అవుతుంది, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లెజిస్లేచర్ కి ఆ పవర్ ఇచ్చింది, రైట్. అండ్ ఆర్డినెన్సెస్ సో ప్రొమల్గేటెడ్ ఈజ్ లయబుల్ టు స్ట్రక్ డౌన్, అలాంటి ఆర్డినెన్సెస్ ని కొట్టేయాలి అని చెప్పింది. ఓకే. ఇట్ ఈస్ హెల్డ్ దట్ ఎక్సెప్షనల్ పవర్ ఆఫ్ ద లా మేకింగ్ త్రూ ఆర్డినెన్స్, సో లా మేకింగ్, ఆర్డినెన్స్ ద్వారా లా మేకింగ్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్ యొక్క లెజిస్లేటివ్ పవర్ కి సబ్స్టిట్యూట్, బదులుగా ఆర్డినెన్స్ మేకింగ్ ని లా మేకింగ్ కోసం యూజ్ చేయకూడదు. సో ఆ పవర్ ని అలా యూజ్ చేయకూడదు అని చెప్పింది. ఓకే. అండ్ నెక్స్ట్, పార్డనింగ్ పవర్. సో పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఆర్టికల్ 72 of the Constitution empowers the President to grant pardons to persons who have been tried and convicted of any offense in all cases where the punishment of or sentence is for an offense against union law, punishment or sentence is by court martial or military court, sentence is a death sentence. ఓకే. సో 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. సో ఏ టైప్ ఆఫ్ కేసెస్ అంటే,
యూనియన్ లాకి సంబంధించి అగెనెస్ట్ గా. సో యూనియన్ ఒక లా చేస్తుంది, దానికి అగెనెస్ట్ గా ఎవరైనా ఏదైనా చేస్తున్నా. అలాగే మిలిటరీ లా కూడా. సో మిలిటరీ రూల్ ప్రకారం కూడా కోర్టు మార్చాలి. ఓకే. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ డెత్ సెంటెన్స్ అయి ఉన్నా, అంటే మరణ శిక్ష ఇచ్చున్నా. సో ఇలాంటివి ఏవైనా సరే. ఓకే. సెంటెన్స్ ఆర్ పనిష్మెంట్స్. ఓకే. ఏవి ఇచ్చున్నా సరే ఇవి ఎవరిస్తారు? కోర్ట్స్, జ్యుడిషియరీ ఇస్తుంది. కానీ వీటిని క్షమించే పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది. ఓకే. సో కాన్స్టిట్యూషన్ ఎంపవర్ ద ప్రెసిడెంట్ టు గ్రాంట్ పార్డన్ టు పర్సన్స్. ఏ పర్సన్స్ కి? ట్రైడ్ అండ్ కన్విక్టెడ్. సో వాళ్ళు ట్రైడ్ అంటే ట్రైల్ అంటే ట్రయల్కి వెళ్ళారు, వాళ్ళు అంటే విచారణకు వెళ్ళారు. సో వాళ్ళు తప్పు చేశారు, అంతా తేలిపోయింది. కన్విక్టెడ్ అంటే ఓకే వాళ్ళు ఓకే వాళ్ళే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఓకే వాళ్ళే చేశారు అది. ఓకే, కన్విక్ట్ అయిపోయారు. సో వాళ్ళకి పనిష్మెంట్ కూడా వచ్చేసింది. ఆ పనిష్మెంట్ ని క్షమించే పవర్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్కి ఇచ్చింది. సో అదే పార్డనింగ్ పవర్. ఓకే. సో ద పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ జుడిషియరీ. ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ పవర్. సో ఇది జుడిషియరీతో సంబంధం లేదు, ఇది ఇండిపెండెంట్ గా ఇది ఒక ఎగ్జిక్యూటివ్ పవర్ అనమాట. సో పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ పవర్. ఓకే. ప్రెసిడెంట్ వైల్ ఎక్సర్సైజింగ్ దిస్ పవర్ డస్ నాట్ సిట్ యాజ్ ఏ కోర్ట్ ఆఫ్ అపీల్. సో కోర్ట్ ఆఫ్ అపీల్ అంటే ఏంటి? ఒక లో లెవెల్లో ఉన్న కోర్టు, ఒక హై లెవెల్లో ఉన్న కోర్టు, అంటే దానికంటే పైన ఉన్న కోర్టు. ఇక్కడ నుంచి కోర్టు పై దానికి వెళ్తే ఆ పెర్సన్ అది అపీల్ అవుద్ది. ఓకే. సో ఇది కరెక్ట్ కాదు, సో ఇక్కడ మళ్ళీ డిస్కషన్ చేయాలి, విచారణ జరపాలి, ఇదంతా జరపాలి అని ఇంకొక కోర్టుకి వెళ్ళడం, పైన ఉన్న కోర్టుకి వెళ్ళడం, అది అపీల్ అవుద్ది. కానీ ఇక్కడ ఏమవుద్ది? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. అంటే కోర్టు నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళడం అంటే ప్రెసిడెంట్ ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళకి క్షమించడం ఏదో ఒకటి చేస్తారు, రైట్? కానీ ఇది అపీల్ అవ్వడం కాదు, ఇది అపీల్ కిందకి రాదు, కోర్ట్ ఆఫ్ అపీల్ కాదు. ఓకే. కోర్ట్ ఆఫ్ అపీల్ అది కోర్టు దగ్గరే అవుద్ది, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళడం అది కోర్ట్ ఆఫ్ అపీల్ అవ్వదు. ఓకే. ద ఆబ్జెక్ట్ ఆఫ్ కన్ఫరింగ్ దిస్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈస్ టూ ఫోల్డ్. సో ఈ పవర్ ప్రెసిడెంట్కి ఇవ్వడానికి రీజన్స్: టు కీప్ ద డోర్ ఓపెన్ ఫర్ కరెక్టింగ్ ఎనీ జుడిషియల్ ఎర్రర్స్ ఇన్ ద ఆపరేషన్ ఆఫ్ లా. సో లాని ఆపరేట్ చేస్తున్నప్పుడు ఏమైనా జుడిషియల్ ఎర్రర్స్ ఉండొచ్చు కదా. ఓకే. సో దాన్ని కరెక్ట్ చేయడం కోసం అని. అలాగే అండ్ టు అఫోర్డ్ రిలీఫ్ ఫర్ ఎ సెంటెన్స్ విచ్ ద ప్రెసిడెంట్ రిగార్డ్స్ యాజ్ అన్డ్యూలీ హార్స్. అంటే ప్రెసిడెంట్ కి అనిపిస్తే, అంటే అన్డ్యూలీ అది హార్స్ పనిష్మెంట్, అంత పనిష్మెంట్ అవసరం లేదు ప్రెసిడెంట్ కి అని అనిపిస్తే, ఓకే, దానిలో కొంచెం రిలీఫ్ ఇవ్వడం కోసం. సో అందుకోసం మాత్రమే ఇది. ఓకే. సో ఈ పార్డన్స్ లో టైప్స్. సో ఫస్ట్ వన్ పార్డనే. ఓకే. ఇట్ రిమూవ్స్ బోత్ సెంటెన్స్ అండ్ ద కన్విక్షన్ అండ్ కంప్లీట్లీ అబ్జాల్వ్స్ ద కన్విక్ట్ ఫ్రమ్ ఆల్ సెంటెన్సెస్, పనిష్మెంట్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్. సో పార్డన్ ఏం చేస్తుందంటే రిమూవ్స్ బోత్ ద సెంటెన్స్. సెంటెన్స్ అంటే అక్కడ ఇచ్చిన జడ్జిమెంట్, సో కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ అనమాట. ఓకే, ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చి ఉంటారు అది. అండ్ ద కన్విక్షన్. కన్విక్షన్ అంటే అతనే కన్విక్ట్ అంటే అతను నేరారోపణ అంట, అతనే అది చేశాడు, అది ఫిక్స్ అనమాట. ఓకే. సో అది కన్విక్షన్ అంటే కోర్టులో ట్రయల్స్ జరిగి అన్ని జరిగి అతనే కన్విక్ట్ అయ్యారు ఫైనల్ గా. సో కన్విక్షన్ ని. అండ్ కంప్లీట్లీ అబ్సాల్వ్స్ ద కన్విక్ట్ అంటే ఆ పెర్సన్ అనమాట. ఇక్కడ ఆ కన్విక్షన్ తీసుకున్న పెర్సన్ అంటే ఆ చేసిన పెర్సన్, ఇక్కడ అతనే చేశారని చెప్పడం ఇది కన్విక్షన్. ఓకే. అండ్ కంప్లీట్లీ అబ్సాల్వ్ కన్విక్ట్ ఫ్రమ్ ఆల్ సెంటెన్సెస్, అంటే అక్కడ ఇచ్చిన జడ్జిమెంట్స్, అందులో ఇచ్చిన పనిష్మెంట్స్ కానీ అందులో ఇచ్చిన కొన్ని డిస్క్వాలిఫికేషన్స్, అలాంటివి ఏవైనా సరే, సో అవన్నీ కూడా కంప్లీట్ గా అబ్సాల్వ్ అయిపోతాయి, ఇక ఏమీ అతని మీద ఉండవు. ఓకే. కంప్లీట్ అబ్సాల్వ్ అనమాట పార్డన్ అంటే. కంప్లీట్ గా అసలు ఏమి ఉండవు ఇక్కడ అతని పైన, అలాంటి సెంటెన్స్లు కానీ అతని కన్విక్షన్ కానీ ఇక్కడ అతని పైన ఇంకా ఏమీ ఉండవు, కంప్లీట్ గా అబ్సాల్వ్ అయిపోతారు. ఓకే. సో అది పార్డన్. అండ్ కమ్యూటేషన్, సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ ఏ లైటర్ ఫార్మ్. ఓకే, ఒక హయ్యర్ ఫామ్ నుంచి ఒక లోవర్ ఫామ్ పనిష్మెంట్ కి షిఫ్ట్ చేయడం అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ a death sentence may be commuted to rigorous imprisonment which in turn may be commuted to simple imprisonment. సో ఇదేంటి, హై నుంచి లోకి మార్చడం అన్నమాట పనిష్మెంట్ ని. అంటే ఒక డెత్ సెంటెన్స్ ఇచ్చారు అనుకోండి, సో పనిష్మెంట్ ఏంటి? డెత్. సో దాన్ని కమ్యూటేట్ ఎలా చేస్తారు? రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ గా. ఈ రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ ఎలా మార్చొచ్చు? సింపుల్ ఇంప్రిజన్మెంట్ గా కూడా మార్చొచ్చు. ఎలా మార్చొచ్చు అంటే చిన్నదానికి దానికంటే పనిష్మెంట్ కొంచెం తగ్గించడం అనమాట ఇది కమ్యూటేషన్. అండ్ రెమిషన్, రెడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్.
సో రెడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్, ఆ సెంటెన్స్ యొక్క టైం చేంజ్ చేయడం వితౌట్ దాని యొక్క నేచర్ని మార్చడం. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే a sentence of rigorous imprisonment for 2 years may be remitted to rigorous imprisonment for 1 year. సో rigorous imprisonment పనిష్మెంట్ అయితే ఇచ్చారు. ఓకే, కఠినమైన కారాగార శిక్ష ఇది. ఓకే, రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ ఓకే ఇచ్చారు, కానీ దాన్ని టైంలో చేంజెస్ చేయొచ్చు. ఫర్ 2 years ఇచ్చారు ఫస్ట్ పనిష్మెంట్, దాన్ని రెమిటెడ్ ఏం చేయొచ్చు, దాన్ని 1 yearకి మార్చొచ్చు, లేదా 1.5 yearకి ఇలా కొంచెం తగ్గించవచ్చు అనమాట. సో సెంటెన్స్ క్యారెక్టర్ ఏంటి, రిగ్రెస్ ఇంప్రిజన్మెంటే, ఫైనల్ గా ఉండేది రిగ్రెస్ ఇంప్రిజన్మెంటే, కానీ దాని టైంలో చేంజ్ అనమాట. ఓకే, అది రెమిషన్. అండ్ రెస్పైట్, a lesser sentence in a place of one originally awarded due to some special fact such as physical disability of a convict or the pregnancy of a woman offender. ఓకే, కొన్ని స్పెషల్ ఫ్యాక్ట్స్ వల్ల, లైక్ ఫిజికల్ డిసేబిలిటీ ఉండొచ్చు, లేదా ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు ఆ ఉమెన్. ఓకే, ఆ కన్విక్ట్ అయిన పర్సన్స్ డిసేబిలిటీస్ ఏమో ఉండొచ్చు, అంటే స్పెషల్ ఫ్యాక్ట్ ఉండడం వల్ల లెస్సర్ సెంటెన్స్ ఇవ్వడం. ఓకే, ఇక్కడ కమ్యూటేషన్ లో లెస్సర్ సెంటెన్స్ ఇచ్చారు, అది కమ్యూటేషన్, కానీ ఇక్కడ లెస్సర్ సెంటెన్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే కొన్ని స్పెషల్ ఫ్యాక్ట్ వల్ల. సో అయితే అది రెస్పెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిప్రైవ్, స్టే ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఎస్పెషల్లీ దట్ ద డెత్ ఫర్ ఎ టెంపరీ పీరియడ్. ఇట్స్ పర్పస్ ఈజ్ టు ఎనేబుల్ ద కోర్ట్ టు హ్యావ్ ద టైమ్ టు సీక్ పార్డన్ ఆర్ కమ్యూటేషన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. సో రిప్రైవ్ అంటే ఏంటంటే సింపుల్ గా స్టే తెచ్చుకోవడం అనమాట, స్టే ఇవ్వడం. స్టే ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద సెంటెన్స్. సో సెంటెన్స్ అంటే అతనికి ఒక పనిష్మెంట్ ఇచ్చేస్తున్నారు, జడ్జిమెంట్ అయిపోయింది, పనిష్మెంట్ ఇచ్చేస్తారు ఇప్పుడు. ఓకే, అతనికి అదే ఒకవేళ డెత్ సెంటెన్స్ అనుకోండి, ఊరు తీసేస్తారు. సో దానికి ఫస్ట్ స్టే తెచ్చుకోవాలి. సో ప్రెసిడెంట్ క్షమిస్తారో లేదో తర్వాత విషయం. సో ఫస్ట్ ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్ళాలి. సో వెళ్ళడం కోసం ఫస్ట్ స్టే తెచ్చుకోవడం అనమాట. ఓకే, అప్పుడు ఏం చేస్తారు, అతనికి పనిష్మెంట్ ఇవ్వకుండా ఆపుతారు. ఆపినప్పుడు ఏమవుద్ది, సో పర్పస్ టు ఎనేబుల్ ద కన్విక్ట్ టు హ్యావ్ టైమ్ టు సీక్ పార్డన్. అతను పార్డన్ కానీ కమ్యూటేషన్ కానీ ఏదైనా తీసుకోవడానికి ప్రెసిడెంట్ కి అతనికి కొంత టైం ఉంటుంది అనమాట. సో అందువల్ల స్టే తెచ్చుకోవడం, ఇది రిప్రైవ్. ఓకే, సో ఇవి టైప్స్ ఆఫ్ పార్డన్. సో ఫస్ట్ ఇది పార్డన్ అంటే కంప్లీట్ గా క్షమించడం అనమాట. ఇక అతని మీద ఎలాంటి ఇష్యూస్ లేవిక. ఓకే, సో కమ్యూటేషన్ లైటర్ ఫామ్ పనిష్మెంట్ ఇవ్వడం, రెమిషన్ టైం చేంజ్ చేయడం, రెస్పైట్ కొన్ని స్పెషల్ ఫ్యాక్ట్స్ వల్ల లెస్సర్ పనిష్మెంట్ ఇవ్వడం, రిప్రైవ్ అంటే స్టే తెచ్చుకోవడం, అంతే. ఓకే, ఇవి పార్డన్స్. And next, under Article 161 of the Constitution, Governor of State also possesses the pardoning power. So, Article 161 ప్రకారం గవర్నర్ కి కూడా పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. Hence, the governor can also grant pardons, reprieves, respites, and remissions of punishment, or suspend, remit, commute the sentence of any person convicted of any offense against the state law. So, President, Union law చూసాం, అలాగే మిలిటరీ, అలాగే డెత్ సెంటెన్స్. సో 3 టైప్స్ ఆఫ్ పనిష్మెంట్లు పార్డన్స్ కూడా ఇస్తారు. సో అలాగే స్టేట్ లా ప్రకారం ఇక్కడ గవర్నర్ కి పవర్స్ ఉంటాయి. సో పార్డన్స్ కానీ ఏవైనా ఇవ్వడానికి, సో పార్డన్, రిప్రైవ్, రెస్పెక్ట్, రెమిషన్స్ ఏం చేయడానికైనా సరే. ఓకే, గవర్నర్ కి స్టేట్ లో పవర్ ఉంటుంది. బట్ ద పార్డనింగ్ పవర్ ఆఫ్ ద గవర్నర్ డిఫర్స్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఇన్ ద ఫాలోయింగ్ 2 రెస్పెక్ట్స్. సో ప్రెసిడెంట్ కి గవర్నర్ కి ఇద్దరికి పవర్స్ ఉన్నాయి, బట్ గవర్నర్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట వీళ్ళకి. ఏంటది, ద ప్రెసిడెంట్ కెన్ పార్డన్ సెంటెన్స్ ఇన్ఫ్లిక్టెడ్ బై కోర్ట్ మార్షల్, మిలిటరీ కోర్ట్స్, వెల్ ద గవర్నర్ కెనాట్. సో ప్రెసిడెంట్ కోర్ట్ మార్షల్ అంటే మిలిటరీ కోర్ట్స్ లో ఇచ్చిన పనిష్మెంట్ ని కూడా పార్డన్ ఇవ్వగలరు, కానీ ఇక్కడ గవర్నర్ ఇవ్వలేదు. ఓకే, మిలిటరీ కోర్ట్స్ లో గవర్నర్ ఏం చేయలేరు. అండ్ ద ప్రెసిడెంట్ కెన్ పార్డన్ డెత్ సెంటెన్స్ వైల్ ద గవర్నర్ కెనాట్. ప్రెసిడెంట్ పార్డన్ డెత్ సెంటెన్స్ వైల్ ద గవర్నర్ కెనాట్. డెత్ సెంటెన్స్ ని ప్రెసిడెంట్ పార్డన్ చేయగలరు. Okay, even if a state law prescribes death sentence, the power to grant pardon lies with the president and not the governor. స్టేట్ లా ఇస్తుంది. ఓకే, స్టేట్ లాలో గవర్నరే పవర్ కదా. సో స్టేట్ లా ఇచ్చినప్పటికీ ఆ పనిష్మెంట్ ఇచ్చింది స్టేట్ లా ప్రకారంగానే, డెత్ సెంటెన్స్ ఇచ్చారు, అయినా సరే డెత్ సెంటెన్స్ కి క్షమించే పవర్ ప్రెసిడెంట్ కు ఉంటుంది, గవర్నర్ కు ఉండదు. ఓకే, హౌవెవర్ ద గవర్నర్ కెన్ సస్పెండ్, రెమిట్, కమ్యూటేట్ ఎ డెత్ సెంటెన్స్. సో గవర్నర్ కెన్ సస్పెండ్, రెమిట్, కమ్యూటేట్ ఎ డెత్ సెంటెన్స్. డెత్ సెంటెన్స్ ఏం చేయగలరు, సస్పెండ్ చేయగలరు అంటే ఆపగలరు, రెమిట్ చేయగలరు, కమ్యూటేట్ చేయగలరు, కానీ పార్డన్ చేయలేరు. పార్డన్ ఎవరు చేయగలరు, ఓన్లీ ప్రెసిడెంట్ మాత్రమే. అంటే కంప్లీట్ గా వాళ్ళని రిమూవ్ చేసేయడం అక్కడ నుంచి, వాళ్ళకి ఎలాంటి కన్విక్షన్స్ ఏమి ఉండవు ఇక. అది పార్డన్ చేసే పవర్, అది ప్రెసిడెంట్ కి మాత్రమే ఉంటుంది పార్డనింగ్ పవర్ అక్కడ. ఓకే, డెత్ సెంటెన్స్ విషయంలో పార్డనింగ్, యాక్చువల్గా పార్డన్ అంటే క్షమించడం. ఓకే, క్షమించని అర్థం. ఓకే,
కానీ ఇక్కడ పార్డనింగ్ పవర్ ఆఫ్ డెత్ సెంటెన్స్. సో డెత్ సెంటెన్స్ కోసం మనం మాట్లాడుతున్నాం. సో డెత్ సెంటెన్స్ విషయంలో పార్డన్ ఇవ్వగలరు ఎవరు? ప్రెసిడెంట్ మాత్రమే. పార్డన్ అంటే ఏంటి? కంప్లీట్ గా రిమూవ్ చేసేయడం. అతని మీద ఇక్కడ ఎలాంటి పనిష్మెంట్స్ ఉండవు. అలా కంప్లీట్ గా రిమూవ్ చేయాలంటే అది ప్రెసిడెంట్ మాత్రమే చేయగలరు. అది డెత్ సెంటెన్స్ విషయంలో. ఓకే. సో కానీ గవర్నర్ ఏం చేయగలరు? సస్పెండ్ చేయగలరు, రెమిట్, కమ్యూటేట్ ఏవైనా చేయగలరు డెత్ సెంటెన్స్ విషయంలో. కానీ పార్డన్ మాత్రం చేయలేరు. సో ఇన్ అదర్ వర్డ్స్, బోత్ ద గవర్నర్ అండ్ ద ప్రెసిడెంట్ హ్యావ్ కాన్కరెంట్ పవర్ ఇన్ రెస్పెక్ట్ టు ద సస్పెన్షన్, రెమిషన్ అండ్ కమ్యూటేషన్ ఆఫ్ ద డెత్ సెంటెన్స్. సో డెత్ సెంటెన్స్ విషయంలో గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఈక్వల్ పవరే ఉంటుంది. ఏ విషయంలో? సస్పెండ్ చేయడంలో, రెమిట్ చేయడంలో, కమ్యూటేషన్లో. కానీ పార్డనింగ్ విషయంలో అంటే దాన్ని కంప్లీట్ గా ఆ సెంటెన్స్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి ఆ పర్సన్ వదిలేయడం అనమాట. ఓకే. సో ఆ పవర్ ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్ కి మాత్రమే ఉంటుంది. ఒక ఎక్స్ట్రా పవర్ అనమాట. ఓకే. And next, the Supreme Court examined the pardoning power of the president under different cases and laid down the following principles. So, Supreme Court pardoning power, president యొక్క pardoning power different cases లో ఎగ్జామైన్ చేసి కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చింది. సో ద ఫస్ట్ వన్ చూడండి. Petitioner of mercy or mercy petitioner has no right to oral hearing of the president. అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ కన్విక్ట్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అది మెర్సీ పిటిషన్ పెట్టుకొని వెళ్తారు. అంటే మెర్సీ అంటే ఏంటి? ఆ జాలి, క్షమించడం అనమాట. ఓకే. సో దానికోసం ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తారు. రైట్. హ్యాస్ నో రైట్ టు ఓరల్ హియరింగ్ ఆఫ్ బై ద ప్రెసిడెంట్. అతనికి ఓరల్ హియరింగ్ ఉండదు ప్రెసిడెంట్ దగ్గర. అంటే ప్రెసిడెంట్ అని చెప్పేది వినరు. ఓకే. ఓరల్ హియరింగ్ ఉండదు, అతనికి ఆ హక్కు ఉండదు. ఓకే. అండ్ ద ప్రెసిడెంట్ కెన్ ఎగ్జమైన్ ద ఎవిడెన్స్ అఫ్రెష్ అండ్ టేక్ ఎ వ్యూ డిఫరెంట్ ఫ్రమ్ ద వ్యూ టేకెన్ బై ద కోర్ట్. ఓకే. ప్రెసిడెంట్ ఎవిడెన్సెస్ ని ఫ్రెష్ గా ఎగ్జమైన్ చేస్తారు, ఒక డిఫరెంట్ వ్యూని తీసుకుంటారు. సో ఆల్రెడీ ఒక కోర్ట్ ఒక వ్యూ తీసుకొని వారికి పనిష్మెంట్ ఇచ్చింది, ప్రెసిడెంట్ ఇంకో డిఫరెంట్ వ్యూ తీసుకుంటారు. ఓకే. అండ్ ద పవర్ ఈజ్ టు బి ఎక్సర్సైజ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్. ఓకే. సో ఆ పవర్ ని ఎలా యూజ్ చేయాలంటే అడ్వైస్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ అడ్వైస్ మీద యూజ్ చేయాలి. ఓకే. అండ్ ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ బౌండ్ టు గివ్ రీజన్స్ ఫర్ హిజ్ ఆర్డర్. అతను ఏదో ఒక ఆర్డర్ ఇచ్చారు. ఓకే. సో పార్డన్ చేయడమో, రెమిట్ చేయడమో ఏదైనా ఇచ్చారు. సో నాట్ బౌండ్ టు గివ్ రీజన్స్. దానికి ఎందుకు ఇచ్చారు అనే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ప్రెసిడెంట్ కి. ఓకే. నాట్ బౌండ్. ఓకే. కానీ అవి ఎలా ఇస్తారు? అడ్వైస్ ఆఫ్ క్యాబినెట్. ఓకే. ద ప్రెసిడెంట్ కెన్ అఫోర్డ్ రిలీఫ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద సెంటెన్స్ that he regards as unduly harsh, but also from an evident mistake. సో ప్రెసిడెంట్ రిలీఫ్ ఇస్తారు. అంటే రిలీఫ్ అంటే ఏదైనా సరే, పార్డనింగ్ కానీ, రెమిషన్ కానీ, కమ్యూటేషన్ కానీ, ఏదైనా రిలీఫ్. సో రిలీఫ్ అయితే ఇస్తారు. కానీ దట్ హీ రిగార్డ్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏ సెంటెన్స్ దట్ హీ రిగార్డ్స్ అంటే హార్స్ కండిషన్, అంటే అది హార్స్ అనిపిస్తే మాత్రమే కాకుండా అంటే మిస్టేక్ కూడా, ఎవిడెంట్ మిస్టేక్ అంటే జ్యుడిషియల్ ఎర్రర్ ఏదైనా ఉండొచ్చు, దాని వల్ల కూడా అతనికి అనిపిస్తే ఇస్తారు. ఓకే. ఇవ్వచ్చు. ఓకే. అండ్ దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ సుప్రీం కోర్ట్ టు లే డౌన్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఫర్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్ బై ద ప్రెసిడెంట్. ఓకే. సో నో నీడ్ ఫర్ ద సుప్రీం కోర్ట్ టు లే డౌన్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఫర్ ద ఎక్సర్సైజింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో సుప్రీం కోర్ట్ ఎలాంటి స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఇవ్వదు. ఓకే. ఎక్సర్సైజింగ్ పవర్, అతని యొక్క పార్డనింగ్ పవర్ విషయంలో సుప్రీం కోర్ట్ ఎలాంటి స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ is not subject to the judicial review except where the presidential decision is arbitrary, irrational, malified or discriminatory. Okay. So president యొక్క పవర్ నాట్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో ప్రెసిడెంట్ యొక్క పవర్ ఏంటి? ఇక్కడ ఒక డిసిషన్ తీసుకొని ఇస్తారు. పార్డనింగ్, రెస్పైట్, రిమిషన్ ఏవైనా ఇవ్వచ్చు. తన యొక్క పవర్ ని జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళడానికి అవ్వదు, కానీ కొన్ని కండిషన్స్ లో వెళ్ళొచ్చు. ఎప్పుడు? అది ఆర్బిటరీ అయినా, ఇర్రేషనల్ అయినా, మాలిఫైడ్ కానీ, డిస్క్రిమినేటరీ కానీ, ఇలాంటి కండిషన్స్ అయితే కనుక అప్పుడు వెళ్ళొచ్చు. సో అప్పుడు జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళొచ్చు. ఓకే. అండ్ వేర్ ద ఎర్లియర్ పిటిషన్ ఆఫ్ ద మెర్సీ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ బై ద ప్రెసిడెంట్, స్టే కెనాట్ బి అబ్టైన్డ్ బై ఫిల్లింగ్ అనదర్ పిటిషన్. ఓకే. ఇంతకు ముందు పెట్టుకున్న పిటిషన్ అనేది, మెర్సీ పిటిషన్ అనేది ప్రెసిడెంట్ రిజెక్ట్ చేసేస్తే స్టే కెనాట్ బి అబ్టైన్డ్ బై ఫిల్లింగ్ అనదర్ పిటిషన్. ఇంకొక పిటిషన్ ఇచ్చి స్టే తేయడానికి అవ్వదు. ఓకే. సో ఇలా సుప్రీం కోర్ట్ కొన్ని రూల్స్ అనేవి ఇచ్చింది అనమాట. సో కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే. ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్ విషయం. నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ పొజిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ పొజిషన్ ఏంటి? ఈ కాన్స్టిట్యూషన్ లో ఎలాంటి పొజిషన్ ప్రెసిడెంట్ ఉంది? సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకున్నాం. కాన్సిక్వెంట్లీ
The president has been made only a nominal executive, the real executive being the council of minister headed by the prime minister. So పార్లమెంటరీ సిస్టమ్ తీసుకున్నాం కాబట్టి ప్రెసిడెంట్ నామినల్ ఎగ్జిక్యూటివ్ మాత్రమే. రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్. ఇన్ అదర్ వర్డ్స్ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ హిస్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ విత్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సో ఇంకొకలా చెప్పుకోవాలనుకుంటే, అదర్ వర్డ్స్ చెప్పుకోవాలనుకుంటే, ప్రెసిడెంట్ ఎక్సర్సైజెస్ హిస్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ అండ్ అతని యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైస్ తో మాత్రమే ప్రెసిడెంట్ అతని యొక్క పని చేయాలి. ఓకే, అతని యొక్క ఫంక్షన్స్ ని, పవర్స్ ని యూజ్ చేయాలి. సో డాక్టర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ సమ్డ్ అప్ ద ట్రూ పొజిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. సో అంబేద్కర్ ఏం చెప్పారంటే అతని యొక్క ట్రూ పొజిషన్ కోసం ఒక విషయం చెప్పారు, రైట్? సో ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ there is placed at the head of the union a functionary who is called the president of the union. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఒక ఫంక్షనరీ ఉంది. ఏంటది? ప్రెసిడెంట్ ఆఫ్ ద యూనియన్ అనే ఒక అది కూడా హెడ్. సో ఇండియన్ యూనియన్ కి హెడ్ గా ఒక ఫంక్షనరీని పెట్టాం. ఏంటది? ప్రెసిడెంట్. ద టైటిల్ ఆఫ్ ద ఫంక్షనరీ రిమైన్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ కి ప్రెసిడెంట్ ఎలా ఉంటారో అలాగే టైటిల్ అయితే చెప్తుంది. సో యుఎస్ లో ప్రెసిడెంట్ అని అంటాం, మనం కూడా ప్రెసిడెంట్ అని అంటాం. సో టైటిల్ మాత్రం ఒకేలాగా ఉందాం, యూజ్ చేసాం యుఎస్ లాగానే. But beyond the identity of the names, there is nothing in common between the form of government prevalent in America and the form of government adopted by the Indian Constitution. సో ఈ పేర్లు మినహాయించి ఇంకా ఏది కూడా యుఎస్ కి మనకి సంబంధం ఉండదు అనమాట గవర్నమెంట్ ఫామ్ లో. ఓకే, సో ఈ నేమ్స్ మాత్రం మ్యాచ్ అవుతున్నాయి. సో ద అమెరికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ కాల్డ్ ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ వాట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ ఈస్ ద పార్లమెంటరీ సిస్టమ్. సో అమెరికన్ సిస్టమ్ ఏంటి? ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. కానీ ఇండియా ఏం తీసుకుంది? పార్లమెంటరీ సిస్టమ్. అండర్ ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ అమెరికా, ప్రెసిడెంట్ ఈస్ ద చీఫ్ హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వెస్టెడ్ విత్ ఇన్ హిమ్. సో కానీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లో ఏంటి? అడ్మినిస్ట్రేషన్ అలాగే ఎగ్జిక్యూటివ్ పవర్ అంతా కూడా ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్ కే ఉంటుంది. ఓకే, అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ ఆక్యుపైస్ ద సేమ్ పొజిషన్ యాజ్ ద కింగ్ అండర్ ద ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నట్టు, బ్రిటన్ లో ఉన్నట్టు సేమ్ పొజిషన్ యాజ్ ద కింగ్. సో కింగ్ కున్న పొజిషన్ లో మనకి ఇక్కడ ప్రెసిడెంట్ కి ఇచ్చామన్నమాట. హీఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ బట్ నాట్ ఎగ్జిక్యూటివ్. సో అతని స్టేట్ కి హెడ్డే కానీ ఎగ్జిక్యూటివ్ హెడ్ కాదు. హీ రిప్రజెంట్స్ ద నేషన్ బట్ నాట్ రూల్ ద నేషన్. అతను దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు కానీ దేశాన్ని రూల్ చేయరు. హీఈస్ ద సింబల్ ఆఫ్ ద నేషన్. అతను దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు, అతను సింబల్ ఈ దేశానికి. అండ్ హీస్ ప్లేస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ దట్ ఆఫ్ a ceremonial device or a seal by which the nation decisions are made of. అతని యొక్క ప్లేస్ ఏంటి? అడ్మినిస్ట్రేషన్ విషయంలో జస్ట్ సెరిమోనల్ డివైస్ మాత్రమే, ఒక సీల్ మాత్రమే. అంటే అతని పేరు మీదగానే అన్ని జరుగుతాయి కానీ అతనికి ఎలాంటి పవర్ ఉండదు. సెరిమోనల్ డివైస్ అనమాట అది. ఓకే, అండ్ హీ జనరల్లీ బౌండ్ బై ద అడ్వైస్ ఆఫ్ ద మినిస్టర్స్. ఓకే, అతను మినిస్టర్స్ అడ్వైస్ మాత్రమే ఫాలో అవ్వాలి. హీ కెన్ డూ నథింగ్ కాంట్రరీ టు దేర్ అడ్వైస్ నార్ కెన్ డూ ఎనీథింగ్ వితౌట్ దేర్ అడ్వైస్. సో హీ కెన్ డూ నథింగ్, అతను ఏం చేయలేరు వాళ్ళ యొక్క అడ్వైస్ కి వ్యతిరేకంగా. కాంట్రరీ అంటే వ్యతిరేకంగా. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన అడ్వైస్ కి వ్యతిరేకంగా ఏం చేయలేరు, అలాగే వాళ్ళు చెప్పకుండా ఏం చేయలేరు. ఓకే, ఎనీథింగ్ వితౌట్ దేర్ అడ్వైస్, వాళ్ళ అడ్వైస్ ఇవ్వకుండా ఏం చేయలేరు. ఓకే, ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ కెన్ డిస్మిస్ ఎనీ సెక్రటరీ at any time. The President of Indian Union has no power to do so, as long as his ministers command the majority in the parliament. సో యుఎస్ ప్రెసిడెంట్ సెక్రటరీని ఎప్పుడైనా డిస్మిస్ చేయగలరు, కానీ ఇండియాలో మినిస్టర్స్ ని ఏం చేయలేరు ప్రెసిడెంట్. ఇప్పటి వరకు అంటే పార్లమెంట్ లో వాళ్ళకి మెజారిటీ ఉన్నంత వరకు వాళ్ళని ఏం చేయడం కుదరదు. సో పార్లమెంట్ లో వాళ్ళకి మెజారిటీ కోల్పోతే ప్రెసిడెంట్ వాళ్ళని రిమూవ్ చేసేస్తారు, కానీ పార్లమెంట్ లో వాళ్ళకి మెజారిటీ ఉన్నంత వరకు ప్రెసిడెంట్ వాళ్ళని ఏం చేయలేరు. ఓకే, నెక్స్ట్, in estimating the constitutional position of the president, particular reference has to be made to the provisions of Article 53, 74, 75 and these are. సో అతని యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ని మనం ఎస్టిమేట్ చేయడం కోసం కొన్ని రిఫరెన్సెస్ తీసుకోవాలి. కాన్స్టిట్యూషన్ నుంచి ఆర్టికల్స్ ఉన్నాయి 53, 74, 75. సో ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ షల్ బి వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ షల్ బి ఎక్సర్సైజ్డ్ బై హిమ్ either directly or through officers subordinate to him in accordance with the constitution. ఆర్టికల్ 53 అని చెప్తుంది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ కి ఇవ్వబడింది. ప్రెసిడెంట్ కి ఇవ్వబడిన ఎగ్జిక్యూటివ్ పవర్స్ షల్ బి ఎక్సర్సైజ్డ్ బై హిమ్. సో అతను ఎక్సర్సైజ్ చేయడం
లేదా ఇంకొకరు చేయడం ఆ పనిని. సో, డైరెక్ట్‌లీ అతను చేయొచ్చు. త్రూ ద ఆఫీసర్ సబార్డినేట్ అతనికున్న సబార్డినేట్ ఆఫీసర్స్ అయినా ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అనేవి చేయొచ్చు. హిమ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఎలా చెప్పిందో అలా మాత్రమే చేయాలి అది కూడా. ఓకే. అండ్ దేర్ షాల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ద పీఎం at the head to aid and advise the president who shall in exercise of his functions act in accordance with such advice. సో ఆర్టికల్ 74 ఏం చెప్తుందంటే దేర్ షాల్ బి అ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ హెడ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ హెడ్ గా ఉండాలి. వాళ్ళు ఏం చేయాలి? ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ కి ఎయిడ్ అండ్ అడ్వైజ్ గా ఉండాలి. అండ్ ఇన్ ఎక్సర్సైజ్ ఇన్ హిస్ ఫంక్షన్స్ అతను చేసే పనులు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇచ్చారు. ఆ పవర్స్ కాన్స్టిట్యూషన్ ఎలా చెప్పిందో అలా చేయాలి. కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలాగే పిఎం ఉండాలి. వాళ్ళ అడ్వైస్ లో ఇతని యొక్క ఫంక్షన్స్ చేయాలి. సో యాక్ట్ అకార్డింగ్ టు ద సచ్ అడ్వైస్. ఓకే, అతను ఆ అడ్వైస్ ప్రకారంగానే అతని యొక్క వర్క్ అనేది చేయాలి ప్రెసిడెంట్. సో ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. సో ఆర్టికల్ 75 ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభకి రెస్పాన్సిబుల్ గా ఉండాలి. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. అండ్ దిస్ ప్రొవిజన్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ కి ఇదే ఫౌండేషన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు లోక్సభకి రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ప్రెసిడెంట్ కి కాదు. రైట్. అండ్ ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 enacted by the Indira Gandhi government made the president bound by advice of the council of ministers headed by the prime minister. Okay. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం సో ఇందిరా గాంధీ గవర్నమెంట్ తెచ్చారు ఇది. మేడ్ ద ప్రెసిడెంట్ బౌండ్ బై ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని ఖచ్చితంగా డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది అమెండ్మెంట్ ప్రకారం. ఈ అమెండ్మెంట్ ప్రకారం వాళ్ళు ఏ అడ్వైస్ ఇస్తే అది చేయాలి, అంతే, ఫాలో అవ్వడమే అంతే. ఓకే. సో ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ దేర్ వాజ్ నో సచ్ స్పెసిఫిక్ ప్రొవిజన్ ఇన్ ఆర్టికల్ 74 లో. అలాంటి స్పెసిఫిక్ ప్రొవిజన్ లేదు. సో వాళ్ళ అడ్వైస్ ని ఫాలో అవ్వాలి, కానీ ఖచ్చితంగా ఇక్కడ బౌండ్ అంటున్నాం అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలని రూల్ అయితే లేదు ఇంతకు ముందు, కానీ దాన్ని తెచ్చారు 42nd అమెండ్మెంట్ ద్వారా. అండ్ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1976 enacted by the Janata Party government headed by Morarji Desai authorized the president to require the council of ministers to reconsider such advice either generally or otherwise. Okay. సో ఇక్కడ ఏంటి? ఖచ్చితంగా చేయాలి, బౌండెడ్ అని చెప్పారు. కానీ 44th అమెండ్మెంట్ ద్వారా ఏం చెప్పారంటే ఈ అడ్వైస్ అనేది ప్రెసిడెంట్ మళ్ళీ వాళ్ళకి ఒకసారి పంపించవచ్చు, ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి రీకన్సిడరేషన్ కి పంపొచ్చు అని అయితే మళ్ళీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. హౌఎవర్ హై షల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ అడ్వైస్ టెండర్డ్ ఆఫ్టర్ సచ్ రీకన్సిడరేషన్. ఓకే. కానీ రీకన్సిడరేషన్ పంపొచ్చు, కానీ వాళ్ళు మళ్ళీ పంపిస్తే వాళ్ళు ఇచ్చిన ప్రకారంగానే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్ ద ప్రెసిడెంట్ మే రిటర్న్ ఎ మ్యాటర్ వన్స్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ హిజ్ మినిస్టర్ బట్ రీకన్సిడర్డ్ అడ్వైస్ షల్ బి బైండింగ్. అంటే ఒకసారి రీకన్సిడరేషన్ కి పంపొచ్చు వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ ని, కానీ రెండోసారి రీకన్సిడరేషన్ చేసి వచ్చిన అడ్వైస్ అనేది ఖచ్చితంగా బైండింగ్ అని చెప్తున్నా, అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, వాళ్ళు చెప్పింది చేయాల్సిందే అంతే. So in October 1997, the cabinet recommended President K.R. Narayan to impose the president's rule under 356 in UP. UPలో 350 under Article 356 ప్రకారం ప్రెసిడెంట్స్ రూల్ పెట్టమని క్యాబినెట్ రికమెండ్ చేసింది, అడ్వైస్ చేసింది ప్రెసిడెంట్ కి. ఓకే, ప్రెసిడెంట్ కేఆర్ నారాయణ్ కి. సో ప్రెసిడెంట్ రిటర్న్ ద మ్యాటర్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద క్యాబినెట్. సో ప్రెసిడెంట్ ఏం చేశారంటే రీకన్సిడరేషన్ చేయి పంపొచ్చు కదా ఒకసారి, అందువల్ల రీకన్సిడర్ చేయమని పంపించారు రిటర్న్. So which then decided not to move ahead in the matter, hence the BJP-led government under Kalyan Singh was saved. సో వాళ్ళు నెక్స్ట్ ఏం డిసైడ్ చేసుకున్నారంటే వద్దని డిసైడ్ చేసుకున్నారు. సో అప్పుడు ఏమైంది? సో ఆ గవర్నమెంట్ అనేది సేవ్ అయింది, లేదంటే కంప్లీట్ గా ప్రెసిడెంట్ రూల్ వచ్చేసేది. ఓకే. అండ్ అగైన్ ఇన్ సెప్టెంబర్ 1998 ప్రెసిడెంట్ కేఆర్ నారాయణ్ రిటర్న్డ్ రికమెండేషన్ ఆఫ్ ద క్యాబినెట్ దట్ సాట్ ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ బీహార్. బీహార్ లో ప్రెసిడెంట్ రూల్ పెట్టమని ఇష్యూ వచ్చింది. ఓకే. ఆఫ్టర్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్ ద క్యాబినెట్ రీఅడ్వైజ్డ్ ద సేమ్. కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ అదే రీఅడ్వైజ్ వచ్చింది. ఓకే. ఇట్ వాజ్ ఓన్లీ దెన్ ద ప్రెసిడెంట్ రూల్ వాజ్ ఇంపోజ్డ్ ఇన్ బీహార్. ఓకే. ఇక్కడ ఏం జరిగింది? ప్రెసిడెంట్ కేఆర్ నారాయణ్ కి రిటర్న్ ద రికమెండేషన్ రీకన్సిడర్ చేయడం కోసం పంపారు. కానీ కొన్ని రోజుల తర్వాత, సో కపుల్ ఆఫ్ మంత్స్, కొన్ని మంత్స్ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అదే విషయం వచ్చింది ప్రెసిడెంట్ దగ్గరికి, కానీ అది ఫాలో అవ్వాలి కదా, రెండోసారి వస్తే ఫాలో అయ్యారు, ఇంపోజ్ చేశారు. బీహార్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం జరిగింది 1999. ఓకే. సో ద ప్రెసిడెంట్ హ్యాస్ నో కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్, హీ హ్యాస్ సమ్ సిచ్యువేషనల్ డిస్క్రిషన్. సో కాన్స్టిట్యూషన్ లో అతని యొక్క డిస్క్రిషనరీ పవర్ అంటే ఓన్ గా ఆలోచించి డిసిషన్ తీసుకునే పవర్ కాన్స్టిట్యూషన్ లో లేదు, కానీ కొన్ని సిచ్యువేషన్ డిస్క్రిషన్ పవర్స్ ఉంటాయి. సో ఇన్ అదర్ వర్డ్స్
ప్రెసిడెంట్ కెన్ యాక్ట్ ఆన్ హిస్ డిస్క్రిషన్, దట్ ఈస్ వితౌట్ అడ్వైస్ ఆఫ్ ద మినిస్టర్స్. మినిస్టర్స్ అడ్వైస్ లేకుండా వర్క్ చేయొచ్చు కొన్ని విషయాల్లో మాత్రమే. ఓకే, అండర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చారు. ఓకే, సో అపాయింట్మెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ వెన్ నో పార్టీ హ్యాస్ క్లియర్ మెజారిటీ ఇన్ ద లోక్ సభ, వెన్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఆఫీస్ డైస్ సడన్లీ అండ్ దేర్ ఈస్ నో ఆబ్వియస్ సక్సెసర్. ఓకే, ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేసే టైంలో, ఓకే, ఎప్పుడు నో పార్టీ హ్యాస్ క్లియర్ మెజారిటీ. సో మెజారిటీ ఉంటే ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ గా ఆ పర్సన్ ని అపాయింట్ చేయాల్సి ఉంటుంది ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ గా. కానీ మెజారిటీ లేని సిచ్యువేషన్ లో అండ్ వెన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ డైస్ సడన్లీ అండ్ దేర్ ఇస్ నో ఆబ్వియస్ సక్సెసర్, ఒక సక్సెసర్ లేరు, సడన్ గా ప్రైమ్ మినిస్టర్ చనిపోయారు అంటే ఇమీడియట్ గా ఒక పర్సన్ పెట్టాలి, ఆ టైంలో పెట్టవచ్చు. ఓకే, సో ప్రెసిడెంట్ తన ఓన్ డిస్క్రిప్షన్ తో డిసైడ్ చేసి ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేయొచ్చు. అలాగే డిస్మిస్ల్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వెన్ ఇట్ కెనాట్ ప్రూవ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద లోక్సభ. లోక్సభలో కాన్ఫిడెన్స్ లేనప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని డిస్మిస్ చేయడం. అండ్ డిజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ ఇఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ లాస్ ద మెజారిటీ. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మెజారిటీ లాస్ అయినప్పుడు డిజల్యూట్ చేయడం. సో ఇలాంటి విషయాల్లో డిస్క్రిషనరీ పవర్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఎన్సీఆర్టీలో కొంచెం డిఫరెంట్ గా నేర్చుకుంటాం, సో అది కూడా నేర్చుకోండి. ఓకే, సో ఇక్కడ డిస్మిసల్ ఇచ్చారు, డిజల్యూషన్ ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ మెజారిటీ లేనప్పుడు వాళ్ళని ఆల్రెడీ రిమూవ్ చేయాలనే పవర్ ఆల్రెడీ ప్రెసిడెంట్ కి ఉంది, రైట్. సో డిస్క్రిషనరీ పవర్ అంటే ఖచ్చితంగా ఓన్ డిసిషన్. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేయడంలో ఓన్ డిసిషన్ తీసుకుంటారు. ఇక్కడ రికమెండేషన్ చేస్తున్నారు. ఓకే, రికమెండ్ చేస్తున్నా అతనికి నచ్చలేదు, సో అతనికి నచ్చలేదు, సమ్ చేంజెస్ చేయాలి, తనకు ఆ పవర్ ఉంది. సో చేంజెస్ చేసే పవర్ ఉంది, రికమెండేషన్ ఇచ్చే పవర్ ఉంది అనమాట. సో మళ్ళీ రిటర్న్ చేయొచ్చు అంటే అతనికి నచ్చలేదు కాబట్టి ఆ పని చేస్తున్నారు కాబట్టి అది డిస్క్రిషనరీ పవర్ అవుద్ది, రైట్. ఓకే, ఇది ప్రెసిడెంట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే.